Good morning everyone. Hello my dear student. Present I am explain multiple integrals. Multiple integrals అంటే ఏమి? టూ ఇంటిగ్రల్స్ కానీ అంటే డబుల్ ఇంటిగ్రల్స్ కానీ లేదా త్రిబుల్ ఇంటిగ్రల్స్ కానీ వీటిని ఏమంటారంటే మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అంటారు. మల్టీ టైమ్స్ ఇంటిగ్రేట్ చేసే విధానాన్నే మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అంటారు. ఆల్రెడీ వీ నో దాట్ ఇన్ ద ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సింగిల్ ఇంటిగ్రల్ ఏ విధంగా చేయాలనేది మీకు ఆల్రెడీగా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో సింగిల్ ఇంటిగ్రల్ అంటే వెన్ ఎవర్ వీఆర్ అప్లై ద సింగిల్ ఇంటిగ్రల్ వీఆర్ ఫైండింగ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ ఆర్ లెంత్ ఆఫ్ ద కర్వ్. అంటే ఏదైనా ఒక లెంత్ కనుక్కోవడానికి కానీ లేదా ఒక కర్వ్ యొక్క లెంత్ కనుక్కోవడానికి కానీ దీన్ని సింగిల్ ఇంటిగ్రల్ అనేది యూజ్ చేస్తాం. వీఆర్ యూజింగ్ వన్ వేరియబుల్ అంటే ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే దాన్ని సింగిల్ ఇంటిగ్రల్ అంటారు. లేదంటే ఓన్లీ వైని అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ దాన్ని సింగిల్ ఇంటిగ్రల్ అంటారు. డబుల్ ఇంటిగ్రల్ మీన్స్ వీఆర్ అప్లయింగ్ ఇన్వాల్వింగ్ ద టూ వేరియబుల్స్ ఎక్స్వై అనేది ఇన్వాల్వ్ అయితే దాన్ని డబుల్ ఇంటిగ్రల్స్ అంటారు. ఒకవేళ XYZ అనేది పార్టిసిపేట్ చేస్తే దాన్ని త్రిబుల్ ఇంటిగ్రల్స్ అంటారు. సో సింగిల్ ఇంటిగ్రల్ అంటే వీ నో దట్ వీఆర్ అప్లై ద ఓన్లీ వన్ టైమ్ ఇంటిగ్రేషన్. ఓకే యు సీ. సో సింగిల్ ఇంటిగ్రల్ అంటే ఏదైనా ఒక లైన్ యొక్క లెంత్ కానీ లేదా ఏదో ఇర్రెగ్యులర్ లైన్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే విధానాన్ని ఏమంటారంటే లైన్ ఇంటిగ్రల్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీఆర్ అప్లై ఏ లిమిట్ అనుకుంటే ఇది బి లిమిట్ అనుకున్నాం, లేక ఇది ఏ లిమిట్ ఇది బి లిమిట్ అనుకుంటే దీని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద f(x) అనుకున్నట్లయితే ఫంక్షన్ ఏమిది f(x) తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఈజ్ ద లోయర్ లిమిట్. ఏమిది లోయర్ లిమిట్, దిస్ ఈజ్ ద అప్పర్ లిమిట్. ఇది లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. ఓకే సో దీనికి సింగిల్ ఇంటిగ్రల్ అప్లై చేయాలంటే ఇంటిగ్రల్ ఏ టు బి అంటే లోయర్ లిమిట్ మైనస్ ఇంటూ f(x) dx. దిస్ ఈజ్ ద సింగిల్ ఇంటిగ్రల్. యాక్చువల్లీ వీఆర్ కట్టింగ్ ఫర్ ద లైన్. అంటే ఒకవేళ ఇన్ కేస్ ఇర్రెగ్యులర్గా ఉందనుకోండి, లెంత్ కనుక్కోవడానికి సాధ్యం కానప్పుడు ఏం చేస్తామంటే దిస్ ఈజ్ వీఆర్ అప్లై. చూడండి ఇక్కడ సిగ్మా ఏమి ఇక్కడ సిగ్మా x ఈజ్ ఈక్వల్ టు ఏ టు బి f(x). దీన్ని డిస్క్రిట్ ఇంటిగ్రేషన్ అంటారు, దీన్ని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ఏ డిస్క్రిట్ ఇంటిగ్రేషన్, దిస్ ఈజ్ కాల్డ్ ఏ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఓకే ఇక్కడ ఏ కామా బి మధ్య వీ హ్యావ్ సో మెనీ లెంత్స్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఏ కామా బి మధ్య మనకు ఏముండొచ్చు, ఇక్కడ A1 A2 A3 అప్ టు సో ఆన్. ఏ కామా బి మధ్య ఏముండే మనకు, ఓకే A1 A2 A3 అప్ టు సో ఆన్. ఓకే దీనికి మనం సమ్మేషన్ లాగా అప్లై చేసుకోవాలనుకుంటే సిగ్మా చూడండి ఇక్కడ ఏదైతే ఉందో ఫస్ట్ A1 A టు A1 ఏమిది ఏ టు A1 అంటే ఎఫ్ ఆఫ్ ఏమి ఇక్కడ ఏ నుంచి ఏ అంటే f(a) ప్లస్ f(a1) ప్లస్ f(a2) ప్లస్ డాట్ f(b). దీన్ని సమ్మేషన్ అంటారు. ఏమంటారు? ఇది సమ్మేషన్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ సమ్మేషన్. x ఈజ్ ఈక్వల్ టు ఏ టు బి f(x), ఓకే f(x) dx. ఓకే ఇన్ కేస్ అంటే దీన్ని ఏం చేసామంటే పార్ట్స్ చేసాం. అంటే ఏమిది A1 A2 A3 అప్ టు సో ఆన్ అప్ టు బి వరకు పార్ట్ చేస్తే ఒక్కొక్క స్మాల్ లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసినాం అనుకోండి, అప్పుడు టోటల్ లెంత్ అనేది వస్తుంది. దాన్ని ఏమంటారంటే సింగిల్ ఇంటిగ్రేషన్ అంటారు. ఏమంటారు? ఇది సింగిల్ ఇంటిగ్రేషన్. ఒకవేళ మనం దిస్ ఈజ్ ద డిస్క్రిట్ ఇంటిగ్రేషన్, దీన్ని ఏమంటారు? డిస్క్రిట్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ డిస్క్రిట్. సో వీఆర్ అప్లై ఇన్ ద కంటిన్యూస్. మనం ఏం చేస్తాం ఇక్కడ కంటిన్యూస్. ఇక్కడ ఎక్స్ డిస్క్రిట్ అంటే ఎన్తో రిప్రజెంట్ చేస్తారు, కంటిన్యూస్ అంటే ఎక్స్ కానీ లేదా టీతో కానీ రిప్రజెంట్ చేసుకుంటారు. సో కంటిన్యూస్ అంటే ఒకవేళ ఇన్ కేస్ మనం డైరెక్ట్గా మనకి ఇంటిగ్రల్ ఏ టు బి f(x) dx దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ స్మాల్ f(x)ని ఇంటిగ్రేట్ చేస్తే మనకు క్యాపిటల్ f(x) వచ్చినట్లయితే
క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది అనుకున్నట్లయితే, సో ఇంటిగ్రల్ ఏ టు బి దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తాం. అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ అనేది అప్లై చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ఏ సింగిల్ ఇంటిగ్రేషన్ అంటారు. దిస్ ఈజ్ ద సింగిల్ ఇంటిగ్రేషన్ లేదా ఇంటిగ్రల్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ ప్రజెంట్ ఐఎమ్ డిస్కసింగ్ డబుల్ ఇంటిగ్రల్స్. సో మీరు ఇంటర్మీడియట్లో ఇంతవరకు మీరు చేసుకున్నారు. సో ఇక మనం ఏం చేస్తామంటే డబుల్ ఇంటిగ్రల్స్ అనేది మనం చేయబోతున్నాం అన్నమాట. సో మీకు ఇంటిగ్రేషన్లో మీరు ముఖ్యంగా కొన్ని ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ డెరివేటివ్ చేసినట్లయితే కాన్స్టెంట్ పక్కన ఎక్స్ వస్తుంది. ఓకే, అది ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే మీరు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 ఈ ఫార్ములాస్ అన్నీ మీరు గుర్తుంచుకోవాలి. సో ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేసినట్లయితే మనకి ఈ పవర్ ఎక్స్ వస్తుంది. ఇంటిగ్రల్ 1/x dx అంటే log x. ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ dx అంటే మనం ఏ పవర్ ఎక్స్ బై log a రాసుకోవాలి. అదేవిధంగా ఇంటిగ్రల్ tan x dx, tan x అంటే log ఆఫ్ secant x. ఓకే, ఇంటిగ్రల్ cot x dx అంటే log ఆఫ్ sin x. ఇంటిగ్రల్ 1/√x dx అంటే 2√x. ఓకే, ఇంటిగ్రల్ sin x dx, sin xని చేస్తే మైనస్ cos x. ఇంటిగ్రల్ cos x dx అంటే sin x. ఓకే, సో ఇంటిగ్రల్ f ఆఫ్ x బై f డాష్ x dx అంటే log f ఆఫ్ x అంటే కింద దాన్ని డెరివేటివ్ చేస్తే f డాష్ x వస్తే ఏమిది f ఆఫ్ x ఇది. ఓకే, f ఆఫ్ x డెరివేటివ్ చేస్తే f డాష్ x వస్తే log ఆఫ్ డినామినేటర్ రాస్తారు. ఓకే, సో f ఆఫ్ x బై రూట్ f ఆఫ్ x dx దీన్ని డెరివేటివ్ చేస్తే న్యూమినేటర్ వచ్చింది అనుకో, రూట్లో డెరివేటివ్ చేస్తే న్యూమినేటర్ వచ్చినట్లయితే దీనికి ఏమంటే 2√f ఆఫ్ x. ఓకే, ముఖ్యంగా మనకు ఈ ఫార్ములాస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంకా ఏవైనా అవసరమైన ఫార్ములాస్ ఏవైనా వచ్చినట్లయితే నేను సైడ్ ఆ ఫార్ములా అనేది మీకు రాసి చూపిస్తాను. ఓకే, ముఖ్యంగా ఫార్ములాస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి డబుల్ ఇంటిగ్రల్స్లోకి వెళ్ళేట ముందు. సో దిస్ ఈజ్ ద సింగిల్ ఇంటిగ్రేషన్. సో హౌ టు అప్లై ద డబుల్ ఇంటిగ్రేషన్? సో నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్, దెన్ ఆఫ్టర్ we solve the problems. Okay, hello my dear students, see the how to apply the double integrals. This is called a double integral. Okay, double integral. దీన్ని ఏమంటారు, ఇది డబుల్ ఇంటిగ్రల్. సో డబుల్ ఇంటిగ్రల్ అంటే మనకు లిమిట్స్ ఏ టు బి, సి టు డి. సో సింగిల్ ఇంటిగ్రల్లో లైన్ యొక్క లెంత్ మనము ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. డబుల్ ఇంటిగ్రల్స్ అంటే ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అలా మనం ఏరియా అనేది మనం ఇర్రెగ్యులర్ ఏరియా కావచ్చు లేదా రెగ్యులర్ ఏరియా కావచ్చు, మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడేదాన్ని ఏమంటారంటే డబుల్ ఇంటిగ్రల్స్ అంటారు. ఓకే, సో హౌ టు అప్లై ద డబుల్ ఇంటిగ్రల్, యూ సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. సో మనకు ఏదైనా ఒక సమ్ ఏరియా, సో దిస్ ఈజ్ యాక్సిస్, దిస్ ఈజ్ ద వై యాక్సిస్, దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్. ఐ టేక్ వన్ ఆఫ్ ద ఏరియా హియర్. నేను ఒక ఏరియా అనేది మీకు ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకే,
చూడండి ఇక్కడ మనం ఈ ఏరియా అనేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియా అనేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ లిమిట్స్ ఏముంటాయి మనకి ఇక్కడ, ఇది ఏ, ఇది బి అనుకోండి, ఇదేమిది సి, ఇది డి అనుకోండి. అంటే వై యాక్సిస్ మీద ఉన్నవన్నీ కూడా వై లిమిట్స్, ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నవన్నీ ఎక్స్ లిమిట్స్ అనమాట. ఎక్స్ యాక్సిస్ ఉండేటివన్నీ కూడా ఎక్స్ లిమిట్స్. ఓకే, ఇక్కడ మనకి వీటిని ఏమంటారు, ఇది టోటల్ ఏరియా అనుకున్నట్లయితే, ఇదంతా కలిపి ఏమి టోటల్ ఏరియా అనుకున్నట్లయితే మనకి ఇదంతా ఒక రెక్టాంగులర్ షేప్లో ఉంది కాబట్టి మనం రెక్టాంగులర్కి లెంత్ ఇంటూ బెడ్త్ అనే ఏరియా మనము మామూలుగా కోఆర్డినేట్ జామెట్రీ ప్రకారం మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి, 1 2, అంటే వీటిని డిఫరెన్షియల్ ఏరియాస్ అంటారు. దీన్ని ఏమంటారు, ఇది డిఫరెన్షియల్ ఏరియా. డిఫరెన్షియల్ ఏరియా వీఆర్ రిప్రజెంట్ డిఏ. డిఫరెన్షియల్ ఏరియా అంటే ఏమి, డిఏ. వాట్ ఈస్ ద డిఏ? డిఏ మీన్స్ డిఎక్స్ డివై. డిఏ ఏమి, డిఎక్స్ డివై. అంటే మనం డిఫరెన్షియల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. ఇలాగ ఏరియాస్ అన్నీ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం, అన్ని ఏరియాస్ అన్నీ. ఓకే, ఇలాగ ఏరియాస్, ఇవన్నీ ఎన్ని ఏరియాస్ ఉంటే అవన్నీ కూడా ఒక్కొక్క ఏరియా, స్మాల్ ఏరియాని తీసుకొని మనం దాన్ని డిస్క్రిట్ లెవెల్లో మనం చేసుకోవాలనుకున్నట్లయితే దీనికి మళ్ళీ కూడా మనకి పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని A1 అనుకోండి, దీన్ని A2, దీన్ని A3. నేనేమనుకుంటాను, A1 A2 A3గా మనం తీసుకున్నట్లయితే మనకి సిగ్మా x ఈజ్ ఈక్వల్ టు A టు B, సిగ్మా x ఈజ్ ఈక్వల్ టు A టు B, సిగ్మా y ఈజ్ ఈక్వల్ టు C టు D, f ఆఫ్ x, y దట్ ఈజ్ ఈక్వల్ టు. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, ఏరియాస్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఏరియాస్ కదా, 1 2 3 4 ఇలాగా ఏరియాస్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4, ఇవన్నీ ఒక A1 A2 A3 A4 A5 A6 A7 A8 అనుకున్నట్లయితే ఓకే, అవన్నీ ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఎంతవరకు వస్తాయి మనకు, ఏ నుంచి బి వరకు, ఇది సి నుంచి డి వరకు. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది C1 అనుకోండి, అలాగే C2, అట్లా తీసుకుంటూ వెళ్తే మనకు ఈ ఏరియాస్ అనేటివి మనకి వస్తాయి అన్నమాట. సో కానీ ఇలా డిస్క్రిట్ ప్రకారం మనము ఏదైనా ఒక ఇర్రెగ్యులర్ సర్ఫేస్ని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలనుకున్నట్లయితే మనకు ఇది చాలా లెంతీ ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఇలాంటి ఏరియాస్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి వేర్ అప్లై ద డబుల్ ఇంటిగ్రేషన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. డబుల్ ఇంటిగ్రేషన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఆ డబుల్ ఇంటిగ్రేషన్ అనేది మనం ఎలా అప్లై చేస్తాం అనేది చూడండి. ఇక్కడ యాక్చువల్గా దీనికి ఇది ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే ఏమిది, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ A టు B ఇంటిగ్రల్ C టు D f ఆఫ్ x, y dx dy. సో కానీ ఇంటిగ్రేషన్ ద్వారా మనం ఈ ఏరియాని, అంటే డబుల్ ఇంటిగ్రల్ అంటేనే మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడేదని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే, సో చూడండి, ఇప్పుడు దీనికి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇవేమిది వై లిమిట్స్ కదా. ఈ లిమిట్స్ చూడండి, ఇక్కడ వై యాక్సిస్ మీద ఉన్నట్లే వాటిని ఏమంటారంటే వై లిమిట్స్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ లిమిట్స్ ఏవైతే ఇస్తాడో దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఏమి, విత్ రెస్పెక్ట్ టు ఈ విధంగా రాసుకుంటాం, A టు B dx ఇంటిగ్రల్, ఇదేమి C టు D. అంటే dx అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్కకు పెట్టేసుకున్నట్లయితే ఇది f ఆఫ్ x, y dy, x, y dy. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తున్నాం, y చేస్తున్నాం. ఎందుకంటే dy ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y ఏం చేస్తాం, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు y అనేది మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y. ఓకే, తర్వాత ఏం చేస్తాం, విత్ రెస్పెక్ట్ టు x చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x.
తర్వాత విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది అప్లై చేస్తాం అన్నమాట. ఓకే, దీన్ని డబుల్ ఇంటిగ్రేషన్ అంటారు. ఏమంటారు, ఫస్ట్ ఏం చేయాలి మనము, వై చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఎక్స్ చేయాలి. ఓకే, సో చూద్దాం. ఓకే, హౌ టు అప్లై. యు సీ ద వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. x is equal to 1, x is equal to 2, y is equal to 2, y is equal to 3. f of x comma y is equal to x square y. Okay, find double integral. ఫైండ్ ద డబుల్ ఇంటిగ్రల్. సో మనము డబుల్ ఇంటిగ్రల్ అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఇక్కడ ఎక్స్ లిమిట్స్ ఏమున్నాయి మనకు, 1 to 2 ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఏమిది ఎక్స్ లిమిట్స్ అంటే 1 to ఇక్కడ 2 అనుకున్నట్లయితే ఇది 1, ఇది 2. వై లిమిట్స్ ఏమి, ఇక్కడ లోయర్ లిమిట్ ఏదైతే ఉంటుందో స్మాల్ వాల్యూ ఉంటుంది, బిగ్గర్ లిమిట్ ఎప్పుడు కూడా హైయెస్ట్గా ఉంటుంది. వై లిమిట్ ఏముంది, ఇక్కడ 2 ఉంది, వై ఈజ్ ఈక్వల్ టు 2. అప్పర్ లిమిట్ ఏముంది, ఇక్కడ 3 ఉన్నట్లయితే. సో అప్పుడు మనకు గ్రాఫ్ ఎలా వస్తుంది మనకు, సో యూ టేక్ వన్ ఆఫ్ ద సర్ఫేసెస్, ఏదో ఒక సర్ఫేస్ ఇది తీసుకున్నాం. సో ఈ సర్ఫేస్ యొక్క లెంత్ అంటే ఏమి, ఇక్కడ మనకేమిది 1, ఇది 2, ఇది ఏమిది వై ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇక్కడ ఏముంది, ఇక్కడ నీకు 2, ఇది 3. ఓకే, సో మనం వీటి ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఏరియా. ఏరియా కావాలంటే లెంత్ ఇంటూ బెడ్త్ కావాలి, లెంత్ ఇంటూ బెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు డబుల్ ఇంటిగ్రల్ అప్లై చేయాలంటే ఇంటిగ్రల్ 1 to 2, లోయర్ లిమిట్ స్మాల్ వాల్యూ ఉంటుంది, అప్పర్ లిమిట్. ఓకే, అంటే 1 నుంచి 2కి వెళ్తున్నాం కాబట్టి 1 to 2 అంటే 1 to 2 అంటే ఏమి, ఇలా 1 నుంచి 2కి వెళ్తున్నాం. సో 1 to 2. ఒకవేళ 2 to 1కి వస్తే ఇలాగ వస్తాం, యారో డైరెక్షన్ ఇటువైపు పెడతాం. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ ఇక్కడ ఏముంది 2 to 3. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏముంది, ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ డివై. 1 to 2 ఈజ్ ఈక్వల్ టు 2 to 3 ఎక్స్ స్క్వేర్ వై డిఎక్స్ డివై. ఓకే, సో మనం ఇంటిగ్రేటింగ్ ఇవి వచ్చి వై లిమిట్స్ కాబట్టి ఇక్కడ ఏముంది 2 to 3 కాబట్టి వై లిమిట్స్ కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఎక్స్లు ఏవైనా ఉన్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎక్స్ టర్మ్ మాత్రం సైడ్ పెట్టుకోండి. ఇంటిగ్రేటింగ్ వై ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్ అనమాట. వైని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి అది ఎక్స్ స్క్వేర్, ఇది వైని ఇంటిగ్రేట్ చేస్తే వై స్క్వేర్ బై 2. మీకు ఆల్రెడీగా చెప్పాను నేను, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా మనకి ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏమి, x power n plus 1 by n plus 1, x power n plus 1 by n plus 1. అదేవిధంగా ఇక్కడ y power 1 plus 1 by 1 plus 1 అప్లై చేసాము ఇక్కడ. సో లిమిట్స్ ఏమున్నాయి మనకి, ఇంకా ఇది 2 to 3. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 to 2 dx ఇంటూ ఎక్స్. అప్పర్ లిమిట్ 3 స్క్వేర్ అంటే 9, 9/2 మైనస్ 2 స్క్వేర్ అంటే 4/2. ఓకే, that is equal to చూడండి ఇక్కడ 9/2 ఎల్సిఎం ఏమొస్తుంది మనకు, 9 - 4 ఎల్సిఎం వచ్చి 2 అవుతుంది. 9 - 4 అంటే 5 వస్తుంది. 5/2 కాన్స్టెంట్ పక్క పెట్టేస్తే నీకు 1 to 2 ఇంకేమొస్తుంది డిఎక్స్. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2. ఇంటిగ్రేషన్ ఎక్స్ని చేస్తే ఏమైంది, ఎక్స్ స్క్వేర్ బై 2. సో లిమిట్స్ ఏమిది 1 to 2, దాట్ ఈజ్ ఈక్వల్ టు 2 2 జా 4 అంటే 5/4. అప్పర్ లిమిట్ ఏమి, ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ లోయర్ లిమిట్ అంటే 1 స్క్వేర్ అంటే 1. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 2 జా, ఈ 2 అనేది కామన్ అవుట్ చేసాము, 2 2 జా 4 అవుతుంది, 5/4. అప్పర్ లిమిట్ అంటే 2 స్క్వేర్ అంటే 4 మైనస్ లోయర్ లిమిట్ అంటే 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు 4 - 1 అంటే 3 వస్తుంది, అంటే 3 5 జా
15/4. ఓకే, దిస్ ఈజ్ ద ఏరియా మీటర్ స్క్వేర్. అంటే ఏరియా మీటర్ స్క్వేర్ కానీ మిల్లీమీటర్ స్క్వేర్ కానీ రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. ఇది డబుల్ ఇంటిగ్రల్స్ అంటే మనకు లిమిట్స్ ఏవైతే ఇక్కడ ఉంటాయో, ఇక్కడ ఏ లిమిట్స్ అయితే ఉంటాయో ఫస్ట్ అది తీసుకోవాలి, తర్వాత రిమైనింగ్ దాన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఒకవేళ మనకు గివన్ ప్రాబ్లం ఇలా ఇవ్వకుండా డైరెక్ట్గా ఇలాగానే ఇస్తాడు. డైరెక్ట్గా ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో డివై ఉంటే వై చేస్తారు, ఎక్స్ ఉంటే ఎక్స్ని చేసుకుంటారు అనమాట. సో ఈ విధంగా డబుల్ ఇంటిగ్రల్స్ అనేది మనం అప్లై చేసుకోవాలి. సో ఇది డైరెక్ట్గా ఇది ఒక రెక్టాంగులర్ పార్ట్ లాగా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇది ఒక రెగ్యులర్ షేప్ అంటారు. అలా కాకుండా ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ఏదైనా ఉన్నట్లయితే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇది ఒక స్క్వేర్ లాగా ఉంది, ఒక సర్కిల్ లాగా ఉండొచ్చు, లేదా ఒక కర్వ్ షేప్లో అంటే ఇర్రెగ్యులర్గా, అంటే దానికి ఒక షేప్ అంటూ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం, అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది ఐ విల్ గో ఫర్ దట్స్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఐ విల్ గో నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, దిస్ ఈజ్ ద అప్లయింగ్ డబుల్ ఇంటిగ్రల్స్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఇక్కడ లిమిట్స్ ఏవైతే ఇస్తాయో ఫస్ట్ అది చేయాలి, తర్వాత రిమైనింగ్ దాన్ని మనము ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ క్లాస్. హలో మై డియర్ స్టూడెంట్, యు సీ ద అనదర్ మెథడ్ ఫర్ ద డబుల్ ఇంటిగ్రల్స్. డబుల్ ఇంటిగ్రల్స్లో మనకు గివన్, చూడండి ఇక్కడ మనకు గివన్ x is equal to a, x is equal to b, x is equal to a and x is equal to b. Next y is equal to f of x, y is equal to g of x. మనకు y is equal to f of x and y is equal to g of x ఇచ్చాడు. సో వీటికి మనము డబుల్ ఇంటిగ్రల్స్ మనం అప్లై చేయాలి. డబుల్ ఇంటిగ్రల్స్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే కాన్స్టెంట్స్ ఉంటాయో ఫస్ట్ ఏమిది ఏ టు బి రాసుకోవాలి. ఏం రాసుకోవాలి ఇక్కడ, ఏ టు బి అండ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఫంక్షన్ అనేది ఏమి ఇచ్చాడు, ఇది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇచ్చినట్లయితే మనం ఏం చేయాలి, ఇక్కడ ఇంటిగ్రల్ ఇదేముంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది వచ్చి జీ ఆఫ్ ఎక్స్, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ డివై. ఓకే, డిఎక్స్ డివై. ఓకే, చూడండి ఇక్కడ ఎక్స్లు ఎప్పుడైతే ఇస్తాడు, ఈ లిమిట్స్ అనేటివి ఎక్స్ల్లో ఉన్నట్లయితే ఇక్కడ లేని టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఇక్కడ ఎక్స్లు ఉన్నాయంటే ఇక్కడ వై లేదని అర్థం, ఒకవేళ వైలు ఉన్నాయంటే ఎక్స్ లేదని అర్థం. సో కాబట్టి ఇక్కడ ఎక్స్లు ఉంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం వై చేసుకోవాలి. ఏం చేసుకోవాలా, వై చేసుకోవాలి. అంటే చూడండి ఇక్కడ ఇంటిగ్రల్ ఏ టు బి, డిఎక్స్ టర్ము కామన్గా బయట పెట్టేస్తారు, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డివై. ఏం చేయాలి ఇక్కడ, ఫస్ట్ ఏం చేస్తారు మీరు, వైని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ వై చేయాలి. ఇక్కడ ఎక్స్లు ఉన్నట్లయితే ఇక్కడ లేని టర్మ్ వై లేదు కాబట్టి వైని ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ మనకు తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇది చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ ఇంటిగ్రేట్ చేయాలి. ఏం చేయాలి, ఇది ఎక్స్, తర్వాత మనము ఎక్స్ అనే దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటిగా, స్టెప్ 1 ఫస్ట్ దీన్ని చేసుకోవాలి ఇంటిగ్రేషన్, తర్వాత స్టెప్లో దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. దీన్ని ఏం చేసుకోవాలా, ఇంటిగ్రేట్ చేయాలి. ఒకవేళ గివన్ మనకు అలా కాకుండా మనకు గివన్
y is equal to a, y is equal to b, x is equal to f of y, x is equal to g of y, given క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇచ్చినట్లయితే, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇలా ఇచ్చినట్లయితే ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఏ టు బి ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ వై టు జీ ఆఫ్ వై అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ డివై, డిఎక్స్ డివై ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనం ఇక్కడ వై టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఎక్స్ చేసుకోవాలి, దాని తర్వాత వై అనే దాన్ని మనం అప్లై చేయాలి. ఓకే, ఒకవేళ ఇలా ఇచ్చినట్లయితే మనకు ఫస్ట్ ఏం చేస్తారు మీరు, ఇంటిగ్రల్ ఏ టు బి, ఓకే, ఇంటిగ్రల్ ఏమిది ఏ టు బి, ఓకే, ఇంటిగ్రల్ ఏ టు బి. దీన్ని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ డిఎక్స్, నెక్స్ట్ ఇంటిగ్రల్ ఇక్కడ ఏమి జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై ఇంటూ జీ ఆఫ్ వై, ఇదేమి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఓకే, ఇంటూ డి, ఇదేమిది ఇది వై, ఓకే. ఇక్కడ ఏం చేయాలి ఫస్ట్ ఎక్స్, ఇక్కడ వైలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏముండే ఇక్కడ వైలు ఉన్నాయి కాబట్టి ఎక్స్ చేసుకోవాలి. ఏం చేయాలి ఇది ఎక్స్, ఓకే. సో ఎక్స్ అనేది మనం చేసుకోవాలి. ఎక్స్ అనేది అప్లై చేయాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి ఇక్కడ మనం, ఇది స్టెప్ 1, తర్వాత ఇది స్టెప్ 2. ఫస్ట్ దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి, దాని తర్వాత దీన్ని చేయాలి. ఓకే, ఇది మనకు ఈ మోడల్స్లో కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఏమి ఇక్కడ ఎక్స్ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంటాయి, ఎక్స్ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఎక్స్ చేసుకోవాలి, తర్వాత ఏం చేయాలి ఇక్కడ వై అనేది చేయాలి. ఇక్కడ ఏ కామా బి అనేది మనకు ఎలా ఉంది, ఇది వై లిమిట్స్ కదా, ఏ కామా బి అనేవి వై లిమిట్స్ కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ ఎక్స్ చేసుకోవాలి. కాన్స్టెంట్లు ఎప్పుడు కూడా ఈ లాస్ట్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో, ఈ చివరి ఉన్న ఇంటిగ్రేషన్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్లోనే ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఇక్కడ సమ్ ఎక్స్ వైలో ఉండొచ్చు, ఒకవేళ ఎక్స్ని ఫస్ట్ చేసుకుంటే వైలో ఉంటుంది, ఒకవేళ వైని ఫస్ట్ ఇంటిగ్రేట్ చేస్తే ఇక్కడ ఎక్స్లో ఉంటుందన్నమాట. ఓకే, ఈ 2 కేసెస్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇది కేస్ 1, ఇది వచ్చి కేస్ 2. సో వీటిపైన ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది ఐ విల్ గో ఫర్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, ఐ విల్ గో ఫర్ ద ప్రాబ్లమ్స్. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్, యు సీ ద మోడల్ ప్రాబ్లం. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ పైన ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకు 0 to 1, 0 to 1 ఇక్కడ ఏముంది, మనకు ఎక్స్ లిమిట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎక్స్ లిమిట్స్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ అక్కడ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఎక్స్లు ఉంటే వై చేయమన్నాను. ఇక్కడ ఎక్స్లు ఉంటే ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ ఈ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్లు ఉంటే ఏం చేయాలి, వై చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఎక్స్లు ఉన్నాయి కాబట్టి వై, ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ వైలు ఉంటే ఎక్స్ అనేటివి చేసేవాడు. సో కాబట్టి ఇంటిగ్రల్ 0 to 1. సో ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి వై చేసేటప్పుడు ఎక్స్ అనే టర్మ్ కాన్స్టెంట్గా పెట్టుకోవాలి. అంటే ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ పక్కన ఇంటిగ్రేట్ చేస్తే వై వస్తుంది, ప్లస్ వైని ఇంటిగ్రేట్ చేస్తే y² by 2. ఓకే, సో లిమిట్స్ ఏముంటాయి మనకు, x to x² dx, x to x² dx. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1. ఓకే, ఇక్కడ y ప్లేస్లో ఏం చేయాలి, అప్పర్ లిమిట్ పెట్టుకోవాలి మైనస్ లోయర్ లిమిట్. అంటే ఏమి ఇక్కడ x
అప్పర్ లిమిట్ ఏమి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ అంటే అప్పర్ లిమిట్ అంటే వై ప్లేస్లో ఏం చేస్తున్నాం ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసాం కాబట్టి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ప్లస్ 1/2 ఇక్కడ ఏం చేస్తాం ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 x into x square x cube minus x into x square plus 1/2 ఏమిది x square whole square అంటే x power 4 minus x square dx. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా xని చేసుకుంటారు. x power 4 x cube చేస్తే ఏమి x power n+1/n+1 అంటే ఏమి 4/4 x స్క్వేర్ చేస్తే x cube by 3 ప్లస్ 1/2 ఇక్కడ x power 4 చేస్తే x power 5/5 మైనస్ x స్క్వేర్ చేస్తే x cube by 3. సో లిమిట్స్ ఏమి ఇక్కడ 0 to 1 ఏమిది 0 to 1. సో ఫస్ట్ ఏం చేస్తారు x ప్లస్లో ఏం చేస్తారంటే ఇక్కడ 1 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1/4 మైనస్ 1/3 ప్లస్ 1/2 5 10 అంటే ఇక్కడ 1 అనేది 1/5 అంటే 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మైనస్ ఈ 2తో కూడా మల్టిప్లై చేస్తున్నాం మైనస్ 1/6. ఓకే, ఇంక వీటన్నిటిని సింప్లిఫై చేస్తే మనకి అదే ఆన్సర్. లోయర్ లిమిట్ అంతా 0 అయిపోతుంది, 0 0 0 టోటల్గా 0 అవుతుంది. సో దీని అంతా సింప్లిఫై చేస్తే మనకి అదే ఆన్సర్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఎవాల్యూట్ ఇది ప్రాబ్లం నెంబర్ 1, ఇది ప్రాబ్లం నెంబర్ 2. ఒకవేళ ఇన్ కేస్ మనకు 1 to 2 ఇంటిగ్రల్ 0 to y xy dx dy. ఓకే, సో మనకు చూడండి ఇక్కడ లిమిట్స్ ఏమో 1 to 2 ఇచ్చాడు, ఇక్కడ 0 to y ఇచ్చాడు. అంటే ఇక్కడ y లిమిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఏమో ఇక్కడ y అనేది ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ ఫస్ట్ ఏం చేయాలి మనము x చేసుకోవాలి. అంటే ఏమిది 1 to 2 xని చేస్తే ఏమొస్తుంది మనకు x²/2. సో y అనేది కామన్ పెట్టేస్తారు y. ఓకే, ఇక్కడ వైలు ఉంటే ఏం చేయాలో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వైలు వచ్చినట్లయితే ఎక్స్ చేసుకోవాలి, ఒకవేళ ఎక్స్లు వచ్చినట్లయితే వై చేయాలి ఇంటిగ్రేషన్. సో కాబట్టి ఇక్కడ వైలు ఉన్నాయి కాబట్టి ఎక్స్ని ఇంటిగ్రేట్ చేసాం. ఎక్స్ని ఇంటిగ్రేట్ చేసేవాడు వై కాన్స్టెంట్ కాబట్టి పక్కకు పెట్టేసాం. ఇంక ఎక్స్ని చేస్తే x²/2. సో లిమిట్స్ ఏమి 0 to y dy. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 to 2. సో y/2 అప్పర్ లిమిట్ ఏమిది y² మైనస్ 0² ఇంటూ dy. దట్ ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ y² అంటే ఏమొస్తుంది y³. బై 2 అనేది కామన్ తీసేసాం. సో y ఇంటూ y² అంటే y³. y³ ఇంటిగ్రల్ 1 to 2 y³ dy. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 y³ ఇంటిగ్రేట్ చేస్తే y⁴/4. సో లిమిట్స్ 1 to 2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అప్పర్ లిమిట్ 2⁴ మైనస్ లోయర్ లిమిట్ 1⁴ అంటే 1 వస్తుంది. రెండింటికి ఎల్సిఎం ఏమి ఇక్కడ 4. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదే వస్తుంది నీకు 1/8. ఓకే, ఇక్కడ 2² 2⁴ అంటే 16 అవుతుందా? 16 మైనస్ 1 అంటే 15. దట్ ఈజ్ ఈక్వల్ టు 15/8. ఇప్పుడు ఏం చేసాం ఇక్కడ y ఇంటూ y² y³ చేస్తే y⁴ అంటే 3+1/3+1. 4 2 8 4 2 8. అప్పర్ లిమిట్ 2⁴ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 4 టైమ్స్ వేసుకుంటాము 16 వస్తుంది. ఓకే, మైనస్ లోయర్ లిమిట్ అంటే 1² 1⁴ అంటే 1 వస్తుంది. అంటే 15 మైనస్
16 minus 1 అంటే 15, అంటే 15/8. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సో చూడండి, ఇక్కడ మీకు గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఎక్స్లు ఎప్పుడైతే ఇస్తాడో ఫస్ట్ ఏం చేయాలి, వై చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ వైలు ఇస్తే మనము ఏం చేసుకోవాలా, ఎక్స్ అనేటివి చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్, ఇంకా మీకు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను చేస్తాను. మీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది ఐ విల్ గో ఫర్ ద అనదర్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ప్రజెంట్ ఈరోజుకి ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. టుమారో ఐ విల్ డిస్కస్ ఇంకా అనదర్ డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రేషన్. ఓకే, డబుల్ ఇంటిగ్రేషన్ తర్వాత త్రిబుల్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది. 1 by 1 ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. ఐ విల్ గో ఫర్ ద ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, థ్యాంక్ యూ.